ప్రేమించిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు మరి బైబిల్ క్లాస్కి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న ప్రతి ఒక్కరికి, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ మరి తాటిపూర్వక సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మరొకసారి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి మరి సిద్ధపడదాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమందు ఆసీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి గడిచిన దినాలన్నీ మీ కృపలో భద్రపరిచి ఈ రాత్రి బైబిల్ క్లాసులో మిమ్మల్ని స్తుతించే అవకాశాన్ని, మీ జ్ఞానాన్ని మరొకసారి పరిశోధన చేసి నేర్చుకునే అవకాశాన్ని మాకు ఇచ్చారు. తండ్రి, ఈ గ్రంథంలో ప్రతి వాక్యాన్ని మేము పరిశోధన చేసి గ్రహించి అర్థం చేసుకుంటాం. మీ వాక్యానికి విధేయులమయ్యే భాగ్యం మాకు ఇవ్వండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించండి. మాలో ఉన్న లోపాలు సరిదిద్దుకునే బుద్ధిని మాకు ప్రసాదించండి. అసత్యమును అబద్ధమును మాకు దూరంగా ఉంచండి. వాక్యము విని కూడా మోసపోకుండా తగిన జాగ్రత్తలు మీ వాక్యం ద్వారా మేము తీసుకుని మరి ప్రయాసపడుతూ మరి తండ్రి జ్ఞానముతో వృద్ధి చెందే భాగ్యాలు మాకు దయచేయండి. మీ వాక్యం వింటున్న ప్రతి సహోదరి సహోదరులను మీరు భద్రపరచండి. ప్రతి ఒక్కరు కూడా వినే చెవులు, గ్రహించే హృదయాలు ఇచ్చి వాక్యాన్ని నేర్చుకొని ఆత్మీయతలో బలపరచు, సత్యాన్ని అనుసరించి మేము నడుస్తూ మీ ప్రియకుమారుని సంఘములో వర్తిల్లే అవకాశాలు, అపవాదిని వాడుకు యుక్తులు మరల్లాలను ప్రలోభాలని మాకు దూరపరచు. వినయముతో విధేయతతో నిశ్శబ్దంగాను క్రమంగాను మీ వాక్యాన్ని నేర్చుకుని మరి మిమ్మల్ని మహిమపరిచే అవకాశాలు ప్రసాదించమని చెప్పుచున్న మాకు మీ పరిశుద్ధాత్మ సహకారాన్ని అందించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతి పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని కృపను బట్టి ఎన్నో సంగతులు మరి నేర్చుకునే అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నందుకు సంతోషిస్తూ మీరు కూడా చాలా ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతూ మరి హృదయాలను దేవుని వాక్యానికి ఇస్తున్నందుకు దేవుడు బహుగా మరి మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలనేది మరి మా యొక్క ఆలోచన. ఎందుకంటే అన్నీ వినే శక్తి, ఓపిక లోపల ఉంది, కానీ వాక్యం వినే శక్తి కానీ, వాక్యం వినే భక్తి కానీ ఇవాళ విశ్వాసుల్లో తగ్గించుకునే పరిస్థితి అయిపోయింది. అంటే ప్రతి విషయాల్లో, ప్రతి వీటి దగ్గర కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే సమయాన్ని తెలియకుండా గడిపేస్తూ ఉంటాం. అసలు సమయాన్ని లెక్కల్లోకే తీసుకో. కానీ మరి దురదృష్టం అనుకోవాలో లేదంటే దేవుణ్ణి గ్రహించలేకపోవడం లోపం అనుకోవాలో తెలియదు, కానీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి సమయం ఎక్కువ మనం చూస్తున్నాం. దేవుని పని అంటేనే సమయాన్ని మనం ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం అనేది అందరికీ తెలుసు, మనకే తెలుసు. కానీ వాక్యం దగ్గర ఎంత చోటిస్తామో, ఎంత సమయాన్ని గడుపుతామో వాటిని దైవ లెక్కల్లోకి తీసుకుంటున్నట్టుగా గ్రంథం మనకి ఆధారాలు ఎన్నో కనబడతాయి. అయితే మరి మొన్న మీకు చెప్పాను, మంగళవారం ప్రయోజనము కాని భక్తి. ప్రయోజనం ఎందుకు కాదో, భక్తి కూడా ఎందుకు ప్రయోజనం కాకుండా అవుతుందో, ఇశ్రాయేలీలు దేవుణ్ణి మరిచి చేసిన కార్యాలు కానీ, రాజంతటి వాడు దేవుని ఆజ్ఞను మనసు పెట్టకుండా ప్రవర్తించిన విషయాలను మనం పరిశోధన చేసి మాట్లాడిన అంశాన్ని మనం చూసాం. దానిని కొనసాగిస్తూ ఈరోజు విలువైన మాటలను, ఆధారాలను మనం పరిశీలన చేద్దాం. ప్రయోజనమేమో కానిదేంటో మనం తెలుసుకున్నాం. అసలు ప్రయోజనం ఏంటి? ఈరోజు ఆ విషయాలను మనం పరిశోధించాలి.
ఒకసారి యెషయా గ్రంథంలో మనం యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనాన్ని మనం మరొకసారి చదువుతాం. ఈ మాటనే మనం చదువుకొని పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. చూడండి 48వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనంలో చదువుతాం. నీ విమోచకుడును. నీ అన్న ఇశ్రాయేలు అన్న ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలు గురించే చెప్తాడు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా. అంటే ఇప్పుడు యెషయా గారు మాట కాదు ఇది. యెషయా గారు ఎవరి పక్షంగా మాట్లాడుతున్నాడో? దేవుడి పక్షంగా. అంటే యెషయా గారి మాట్లాడే మాట యెషయా గారిది కాదు. దేవుడు సెలవిచ్చిన మాట ప్రవక్తగా తన ప్రజలకు తెలియపరుస్తుంది. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. ఎవరికి? ఇశ్రాయేలుకి ప్రయోజనము కలగాలని అనుకున్నాడంటే యెహోవా. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైనా యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. అమ్మా, ఏం చేస్తానని అంటున్నాడు? అంటే ఇప్పుడు దేని కొరకు ఉపదేశం? ప్రయోజనము కొరకు. అవునా? అంటే ఆయన ఉపదేశం ప్రయోజనకరమైనది. అదే కొన్ని కీర్తనలో కూడా మనం చదువు, 119వ కీర్తనలో కూడా మనం చదువు. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలుగుచున్నది, నా తప్పు మార్గములని నాకు అసహ్యములైనని 119వ కీర్తనలో కూడా మనం చదవడం అనేది జరిగింది. అంటే ఆయన ఉపదేశం మనకి వివేకాన్ని ఇస్తుంది. అంటే అర్థం, వివేకముతో మనం చేస్తున్న పని దేవుడు చెప్పినట్టు చేస్తున్నానా, నేను నేర్చుకున్న బోధింపబడుతున్న వాక్యానుసారంగా నడుస్తున్నానా, చేయగలుగుతున్నాను అనేది ఆలోచింపజేసేదే వివేకం. కానీ సౌలు ఏం చేశాడని చెప్పాడు? సమూయేలు అవివేకపు పని చేసేటివి అని సమూయేలు గ్రంథంలో సమూయేలు గారు రాజుని హెచ్చరించిన మాట కూడా చదువు. కింద చదువుతాం. యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదును. దేని ద్వారా? అంటే ఇప్పుడు ఆయన త్రోవలో నడిపించేదేది? ఉపదేశం. అందుకనే ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? వినాలి. ఇదో మంచి పాఠం. ఎందుకంటే జ్ఞానైన సొలొమోను చెప్తాడు, నీ తల్లి ఉపదేశమును ఆలకించు, నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు అని ఎన్నో ఆ మాటలో సామెతల గ్రంథంలో మనకు కనపడతాయి. అందుకే చెప్తున్నాడు, నేను చేసే ఉపదేశం వలన నువ్వు ఉపదేశమును అంగీకరిస్తే నువ్వు నడవవలసిన త్రోవను నేనేం చేస్తాను? నిన్నే నడిపిస్తాను. అంటే ఇప్పుడు ఆయన మాటలే ఆయన మార్గంలో నడిపిస్తాను. కింద చదువుతూ 17 వచ్చును 18 వచ్చును. నీవు నా ఆజ్ఞలను ఏం చేయాలట? ముందు వినాలి. నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. అంటే ఆయన కోరిక ఏంటి? భక్తుడి పట్ల ఆయనకున్న కోరిక ఏంటి? ఆయన ఆజ్ఞలను ఆలకించి వాటి చొప్పున చెయ్యాలి. అది దేవుని కోరిక. మన పట్ల ఆయన గ్రంథాన్ని వింటూ ఆయన వాక్యాన్ని వింటున్న మన పట్ల ఆయనకున్న కోరిక ఏంటంటే ఆయన ఆజ్ఞలను వినాలి. అంటే వాక్యానుసారంగా మనం నడవాలి అని అంటే భక్తులు దేవునికి మహిమ తేవాలంటే ఆయన ఆజ్ఞలు ఏం చెప్తున్నాయో అవి వినవలసిన అవసరత, నేర్చుకోవలసిన అవసరత ఆయన బిడ్డలుగా మనకు ఉంది. కింద చదువుతాం. నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను చెప్తున్నాడు. చూడండి, ఒకవేళ నువ్వు ఆలకించి వింటే, ఆలకించిన నీకు క్షేమము
నది వలెను. అంటే ఇప్పుడు ఆయన ఉపదేశం వినడం ఏంటి తెలుసా? క్షేమం. ఎవరికి? వినేవారికి. ఆనాడు ఇశ్రాయేలు, ఈనాడు క్రైస్తవులమైన మనం ఏమా ఆయన ఉపదేశాలు వినడం, ఆయన ఆజ్ఞలను ఆలకించడం వలన మనకేముందంటే తెలుసా? క్షేమం. అంతే. చూడండి, మన ఇంటి బిడ్డలో కూడా చెప్తాం, ఎక్కడికైనా వెళ్తుంటే జాగ్రత్త నాన్న, అవునా? జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. అంటే క్షేమాన్ని ఏం చేస్తున్నాం మనం? వారు ఒకసారి జ్ఞాపకం చేస్తాం. నువ్వు ఎంత లెక్క వెళ్ళి వచ్చినా మళ్ళా తిరిగి క్షేమంగా రావాలి. క్షేమంగా రావాలంటే నిదానమే ప్రధానమని, మన త్రోవల్లో మనమేం జాగ్రత్తగా నడవాలని ఒక హెచ్చరిక కుటుంబం ఇస్తుంది. అలాగే ఇవాళ ఆయన వాక్యం వింటున్న మనం దేవుడు హెచ్చరికిస్తున్నాడో, నా మాటలు జాగ్రత్తగా వినాలి, విని దాని ప్రకారంగా నువ్వు నడవడానికి ప్రయాసపడాలి, అప్పుడు నీకు క్షేమం అని చెప్తాడు. వింటే క్షేమం కాదండి, నడవాలి. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఎలా ఉంటుందట? నది వలె, సముద్ర తరంగముల వలె ఉంటుందట. ఏది? క్షేమము, నీతి. అంటే అర్థం ఏంటి అమ్మా? అంత లోతు, అంత వెడల్పు సముద్రం కొడుతుందా? నదుగు లోతు ఉంటుందా? అలాగే క్షేమం కొలత లేకుండా ఉంటుందండి మన దగ్గర. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలకు లోబడి ఇశ్రాయేలుకి. నీతి కూడా అంతు చిక్కదట, అదని అర్థం. అంటే అంత నీతిని వారు సంపాదించుకునే అవకాశం దేవుని మాటల ద్వారా ఉంది. ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు. శబ్దం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11వ వచనాన్ని చదువు. 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు గురించి చెప్తాడు. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను. అంటే అర్థం ఏంటి? ఎవరు ఆరాధిస్తున్నా అది విగ్రహమైన మరొకటైన ఎవరు కూడా మొక్కిన తర్వాత, నమ్మిన తర్వాత మళ్ళీ మార్చుకున్న పరిస్థితులు అన్యులోనే లేవట. గాని సర్వ సృష్టికర్త, జీవము గల నిజమైన దేవుడు ఎవరో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఇశ్రాయేలుకి. అర్థమవుతుందా? ఇశ్రాయేలుకి తెలుసు. తెలిసిన వారు ఏం చేశారట? ఇశ్రాయేలు తెలిసిన ఏం చేశారు? మార్చుకున్నారు. దేవత్వము లేని దయ్యములకు బలర్పించారు. ఎవరు? ఇశ్రాయేలు. ఎలాగా లోకస్తులు ఎవరో మార్చుకోలేదు. అందుకు చెప్తున్నాడు అన్నమాట. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైన ఎప్పుడైనా మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను. అంటే అర్థం ఏంటి? మార్చుకోవడం అంటే అర్థం ఏంటి? దేవుడికి ఇవ్వవలసిన మహిమను, అంటే దేవుడిని అనుసరించవలసిన వారు ఏం చేస్తున్నారంటే తెలుసా? దేవుడే కాని దాని కొరకు, జీవమే లేని వాటిని ఏం చేస్తున్నారట? వారి హృదయములకు తెచ్చుకుని జీవమున్న దేవుడిని పక్కనెట్టారట. మార్చుకోవడం అంటే అది. అంటే దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఏం చేస్తున్నారో తెలుసు. ఇప్పుడు ఏదైనా ఒకటి అని దయ్యానికి ఇస్తున్నారట. ఎవరో? ఇశ్రాయేలుడు. మహిమ అంటే ఇప్పుడు మహిమ ఎవరికి చెందాలి? మహిమ ఎవరికి చెందాలి? యెషయా గ్రంథం 1 మాట
చూపిస్తుంది చూడు. యెషయా 42 వచ్చి యెషయా 8 వచ్చినట్టు చదువుతాం. ఆయన చెప్తున్నాడు చూడండి, ఇశ్రాయేలు రూఢిగా చెప్తున్నాడు యెహోవాను అంటే దాని అర్థం ఏంటి? ఇంకొకరు యెహోవా లేడు, యెహోవాను నేనే. ఏది? యెహోవా అనే నామం ఎవరికి ఉందట? ఇశ్రాయేలు దేవునికే. ఇక చెప్పాలంటే ఆ జాతి వారితో చెప్తున్నాడు, పూర్వీకులను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎరిగిన దేవుడు, అనుసరించిన దేవుణ్ణి నేనే, ఇంకొకరు లేరు. ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను చెప్పను. ఆయన మహిమ ఎవరికైనా ఇస్తే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారు? ఆయన మహిమను ఏం చేశారట? ప్రయోజనము కాని దానికి మార్చారట. ఇదే ఇర్మియా గ్రంథం. రండి, ఇదే ఇర్మియా గ్రంథం 23 అధ్యాయంలో 23 అధ్యాయం ఇర్మియా గ్రంథం 32 వచనాన్ని చదువుతాం. 32 వచనం చూడండి. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి. అప్పుడు ఇంతకీ ఇశ్రాయేలు దారి ఎందుకు తొలగిపోయారట? అమ్మా, ఇశ్రాయేలీలు దారి ఎందుకు తొలగిపోయారట? ఇశ్రాయేలుడు దారి ఎందుకు తొలగిపోయారట? తొలగించేవారు ఉన్నారట అక్కడ. ఏమా, ఇప్పుడు ఒక క్రైస్తవుడు వాస్తవాల్లో నుంచి ఎందుకు తొలగిపోతున్నాడు? ఒక క్రైస్తవుడు వాస్తవాల్లో నుంచి ఎందుకు తొలగిపోతున్నాడట? తొలగిస్తున్నారట. చెప్పవలసినది చెప్పకుండా వారు బైబిల్ నుంచి ఏదో నేర్చుకుని వారికి అర్థమైనది భావం తీసి ఇది వాక్యంలో ఇలాగే ఉంది అని తప్పుదారి పట్టిస్తున్నారు. ఏమా, ఇవాళ వాక్యానుసారమైన ఆరాధన ఇది ఏంటంటే గ్రహించుకోలేని పరిస్థితితో ఇవాళ ఉన్నారు. ఎందుకు తెలుసా? పూర్వీకుల నుంచి అలా అలవాటు అయిపోయింది. బాధిది సత్యం ఇది అని చెప్తే ఇవాళ అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎత్తుకున్నారంటే ముందు నుంచి ఏం చేశారట? దారి తొలగించి బోధించారు. ఇప్పుడు దారిలోకి తేవాలని ఇది అని చెప్తే ఏం చేస్తారు? ఆనాడు అపోస్తలులు ఇశ్రాయేలులు యూదులు ఎలాగైతే మత్సరముతో కోపడ్డారో ఇవాళ ఇది కాదు సత్యం ఇదని చెప్తుంటే అప్పుడు దాకా అనుసరించిన వాడికి ఎలా ఉంది? కంగారుతో మాకు తెలిసినంత మీకు తెలుసా? మేము నేర్చుకున్న అంత అనుభవం మీ దగ్గర ఉందా అని ఈ కోణంలో ఆలోచిస్తూ వాక్యం గురించి పరిశోధన చేసే పరిస్థితి ఇవాళ లేదు. ఇది తెలుసా? తప్పుదారి పట్టించేవాడు వాక్యాన్ని చూపించి తప్పిస్తున్నాడు కనుక. ఏమా, అదేనే కదా యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన ప్రకటించిన పరిచర్యలో శాస్త్రుడి పరిచర్యతో ఏమన్నాడో? మీ పితరుల పారంపర్యాచారము నిమిత్తమే దేవుని వాక్యం ఏం చేస్తున్నారు అన్నాడు. అర్థం బోధించవలసిన మీరు అర్థం లేకుండా బోధము వివరిస్తున్నారు. ఒకసారి మత్తయి సువార్త 15 అధ్యాయం, మత్తయి సువార్త 15 అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము ఏం చేస్తున్నారట? నిరర్థకం అంటే అర్థం ఏంటి? ఇదే వారికి ప్రయోజనమే లేని బోధ బోధిస్తారట. ఎవరో? శాస్త్రులు
ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్ర పండితులు అనమాట. అమ్మా, ఆ యూదుల సమాజ మందిరంలో బోధించవలసిన వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఆచార్యులు తీసుకొచ్చి ధర్మశాస్త్రంలో ఇలాగే ఉందనేసి అనుసరించే వారికి తప్పుదారి పట్టేస్తారు. కారణం ఏంటి తెలుసా? అసలే అది చేసేవాడు ధర్మశాస్త్రంలో అలా ఉందో లేదో అనేసి ఆనాడు వారు పరీక్షించుంటే మోసపోయే అవకాశం. ఇవాళ ఈనాడు మనమైనా మోసపోకుండా ఉండాలంటే ఆ వారికి ఎలా ధర్మశాస్త్ర గ్రంథం ఉందో ఇవాళ బైబిల్ గ్రంథం మన చేతుల్లో ఉంది. మోసం చేసేవాడు మన దగ్గర ఉన్నా మోసపోకుండా కాపాడుకునే భాగ్యం మన చేతుల్లో ఉంది. ఓపెన్ చేస్తే అర్థం. అందుకనే మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారో అది ఏమేసుకొని పరిశుద్ధుల్లా వేషాలు వేసుకొని అపరిశుద్ధతలో బలపరుస్తున్నారు అనమాట. వేషధారులారా, ఈ ప్రజలు అవసరానికి దేవుడు అని మాట్లాడుతున్నారట. అవసరం తీరాక గ్రంథాన్ని అనుసరిస్తారు. ఇవాళ మనం కూడా అంతే కదా. ఆపద వస్తేనే క్రీస్తు, సంతోషం అంటే క్రీస్తుతో పని లేదు, ఆరాధనతో పని లేదు, దైవ సన్నిధే జ్ఞాపకం. రావాలంటే ఏదో ప్రమాదము బలహీనతో రావాలి, అప్పుడు దేవుడు అని అంటారు. ఆయనకి ఆ జ్ఞానం ఎరిగే సంతోషంలో ఒకసారి దూరం చేస్తున్నాడు అనమాట. కాబట్టి బాగున్నా బాగోకపోయినా, కలిములో అయినా లేములో అయినా దేవుడి చెంతలో మనం వర్తిల్లాలి. అందుకనే చెప్తున్నాడు ఏమని, ఇర్మియా గ్రంథానికి వచ్చి, ఇర్మియా గ్రంథం 32 వచ్చి 23 వచ్చేది. మాయా స్వప్నములను ప్రకటించి, అది మాయా స్వప్నాలు అంటే ఏంటి అర్థం? స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడేవాడు, అంటే కళల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. వీరికి దేవుడు కళల ద్వారా మాట్లాడకపోయినా వారికి ఏదో వచ్చిన స్వప్నాన్ని కళను వివరిస్తూ దేవుడు ఇదే చెప్పాడని ఏం చేస్తున్నారట? మాయ చేస్తున్నారట. కింద చదువుతూ చూడండి, వాటిని ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధిని. అంటే ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడట? వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన, వాక్యానికి వ్యతిరేకంగా బోధించినా సరే ఎవరి విరోధులట? వాక్యాన్ని ఎరుగునోడు కాదు, ముందు దైవమే విరోధవుతున్నాడట. మీరు ఇలాగే మాట్లాడతారని వాక్యాన్ని ఎరిగిన వాడు ఖండించడం కాదు, దేవుడే ఖండిస్తాడు. వారి పక్షంగా ఎవరు ఉండలేదంటే ఇప్పుడు దేవుడు వారి పక్షంగా, అంటే వాక్యానుసారంగా బోధించిన వారి పక్షంగా ఎవరు ఉండలేదు, ఇవాళ దేవుడు ఉంటారు. అంటే దీన్ని బట్టి అర్థం కావాలి, మరి వాడు పక్షంగా ఉండేది ఎవరు? ఏమా అబద్ధాన్ని బోధించేది ఎవరు? అబద్ధములకు జనకుడు ఎవరు? అది. కాబట్టి దేవుడు వాక్యాన్ని చేతిలో పెట్టుకుని వివరించడం చేత కాకపోతే దేవుడికి కాదు మహిమ తెచ్చింది, దయ్యానికి తెస్తాం. కింద చదువు, నేను విరోధులై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు, నేను వారిని ఎవరి దగ్గరికి? ఇశ్రాయేలు దగ్గరికి అలాంటి వారిని నేను పంపలే. దేవుడు పంపించాడని వచ్చేస్తున్నారట. ఏమా ట్రైనింగ్ ఉండదు, వాక్యం నేర్చుకోరు. దేవుడు పిలుచుకున్నాడని వచ్చేసేవాళ్ళు లేరు ఇవాళ. దేవుడు పిలుచుకోవడం అంటే అర్థం ఏంటి? ఏమా దేవుడు పిలుచుకున్నాడంటే అర్థం ఏంటి? ఉన్న జాబ్ వదిలేయడమా, కుటుంబాన్ని వదిలేసి రావడమా? అది కాదు. నువ్వు ఉన్న స్థానంలోనే గ్రంథాన్ని బలపరుచుకుని వచ్చి తెలియపరచాలి. వాక్యమే మనల్ని పిలిచేది. దేవుడు పిలిచడం అంటే ప్రత్యేకంగా ఏం పిలవడం. నువ్వు ఎప్పుడైతే వాక్యం మీద మనసు పెట్టావో వాక్యమే మన పిలుపు, అది మనం గ్రహించాలి. అదేనే నేను వారిని పంపలేదు కానీ దేవుడు పంపించాడు అని వస్తారు. ఏమా కాబట్టి అమ్మ తల్లి, ఈ రోజు పరిచయలో నీ గృహాన్ని చూపించాడమ్మ నాకు దేవుడు. రాత్ర మోకల్లేసి మరి తెల్లవారు నేనేం చేశాను, దేవా రేపొద్దు నీ ఎవరింటికి వెళ్ళాలో నాకు కళ్ళ కట్టినట్టు చూపించంటే, అమ్మ మార్తా నువ్వే కనిపించు. అవునా? నువ్వే కనిపించు.
అమ్మ మరియ నువ్వే కనిపించావు అని మాట్లాడే వాళ్ళు ఎంతమంది లేరు. ఇప్పుడు ఈ మాటల కాలంలో ఏమైపోతారో పొంగిపోతాయి. కూర్చోబెట్టుకుని అన్ని ఇచ్చి మాట్లాడతారనమాట. ఎవరు పిలిచారని, ఎవరు చెప్పారని అది దేవుడు పంపించాడు. ఇప్పుడు ఆయనకు వచ్చి పలానా ఇంటికి దర్శించని చెప్పారంటే మరి ఆవిడ కూడా కనిపించి అమ్మ పలానా సేవకు నేను పంపిస్తాను ఆయన చేత వాక్యం చెప్పించుకున్న పరిస్థితి రావాలిగా. అది నిజమైనది, వాస్తవం అంటే. ఇవాళ ఇది అర్థం లేదు, ఇది పరిశోధన లేదు. ఏమంటే బాగానే వచ్చారు, చాలా సంతోషం. దేవుడు కూడా పలానా ఆయన వచ్చి నీ దగ్గరికి వస్తారో, నీ ఇంటికి వస్తారమ్మా, ఆయన కూర్చోబెట్టుకుని వాక్యం చెప్పి ఆయన అవసరం లేదో తెలుసుకుని తీర్చానని మళ్ళా దేవుడు నాకు కనిపించి చెప్పిన తర్వాత నేను పిలుస్తానులేండి పాస్టర్ గారు జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్పాలి. కింద చదువుతాం, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రము ప్రయోజనకారులు అది. కానీ నువ్వు చేర్చుకుని ఇదే వాస్తవమైన అబద్ధాన్ని నమ్మావా? అది మోసపోకుడి, దేవుడు వెక్కిరింప. వాళ్ళు వెక్కిరిస్తున్నారని చాలా మంది వాక్యాన్ని చేత పట్టుకుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ప్రవర్తిస్తూ ఇవాళ వెక్కిరి చేష్టలు చేశారు భక్తి. అది ఇవాళ క్రైస్తవం అంటే సమాజంలో కొంతవరకు విలువ ఎందుకు తగ్గిపోయిందంటే మనం వాక్యానుసారంగా ప్రవర్తించక, మాట్లాడక, బోధించకపోవడం వలన దేవుడి నామానికి మహిమ కంటే అవమానం ఎక్కువ వస్తుంది. అది మనకి ఎప్పుడు శ్రమే. శిక్షకు పాత్రల మీద ఆలోచించాలి. అందుకే చెప్తున్నాడు చూడండి, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు, ఇదే యెహోవా. అంటే ఒక ప్రవక్త వచ్చిన, ఒక రాజు వెళ్ళిన దేవుడు పంపది దేని కొరకు తెలుసా? ప్రయోజనము కొరకే. ఒక స్వార్థికుణ్ణి, ఒక సేవకుని దర్శించిన ప్రయోజనం ఉండాలి. ఆ ప్రయోజనం ఏదంటే ఆయన ఉపదేశం. ఆయన ఉపదేశాన్ని లక్ష్య పెట్టాలని ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆ మాటలు ఆమోసు ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్న మాటలు. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. ఎందుకు తెలుసా? వీరు యెహోవా దినము కొరకు ఎదురు చూస్తున్నారు కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రవర్తించరు. ఎందుకు తెలుసా? ఒక మాట ఇక్కడే కనబడుతుంది, చదువుతాం. 20వ వచనంలోకి వెళ్దాం. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటగా ఉండదా? ప్రశ్న చూడండి. మీ పండుగ దినములను ఎందుకు పండుగ దినాలని దేవుడు అసహించుకుంటాడట? 23 వచనం. మీ పాటల ద్వారా నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండముల నాదమును వినుట నాకు ఎందుకు లేదు? 24 వచనం. నీళ్లు పారునట్లుగా. అంటే ఇప్పుడు వారిలో ఏమి లేదు, ఎందుకు లేదు? ఆయన ఉపదేశం లేదు కనుక. గొప్ప ప్రవాహం వలె నీతి ప్రవాహింపనీయుడు. ఇందాకేమన్నాడు? ఇందాకేమని చెప్పాడు? మనం ఇర్మియా గ్రంథంలో చదువు. నీతి ఎలా ఉంటది అన్నాడు? సముద్రము వలె. క్షేమం ఎలా ఉంటది అన్నాడు? నది వలె పారునని చెప్పాడే లేదా? ఎప్పుడు? నా ఉపదేశాన్ని విని నా మాటల ప్రకారంగా మీరు నడిచినప్పుడు, నా ఆజ్ఞకు విధేయులైనప్పుడు. ఇప్పుడు వీరిలో చెప్తున్నాడు న్యాయం ఎలా ఉండాలంటున్నాడు? నీళ్ళు వలె పారాలి, ప్రవాహం వలె నీతి ప్రవహించాలి మీలో.
25 వచ్చును, ఇశ్రాయేలులారా అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించిదిరా. కారణం ఏంటి? ఇందాక మనం ఇరివే గ్రంథంలో చదవం. దేవత్వము లేని దయ్యములకు మీరేం చేశారు? బలులు అర్పించారు. ప్రయోజనము కానీ దేవులను అనుసరించారు. ప్రయోజనం ఉన్న వాళ్ళని పక్కన పెట్టారు. కారణం ఏంటి తెలుసా? ధర్మశాస్త్రాన్ని వినక, ధర్మశాస్త్రాన్ని మనసును పెట్టక. అది నేను చెప్తున్నాడు. ఏమని? 18 వచనంలో, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని వారులారా మీకు శ్రమ. ఆయన దినం వచ్చిందంటే ఎలా ఉండదన్నాడు? అంధకారం. రెండవ రాకడ రావాలి, ప్రభు త్వరగా వచ్చే అని మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేదా? ఆయన వస్తే ఇక జాలి కరుణ కాదు, అంతమే. అవునా? రెండో రాకడతో, ఆయన రాకడతో భూమి ఏంటి? అంతం. ఆయన వారు, ఆయన సంఘములు ఆయన నామం పెట్టబడి వాక్యానుసారంగా క్రొత్త నిబంధన బోధన ప్రకారంగా వర్ధిల్లుతున్న వారు, సంఘములో ఆయన చిత్తమును అనుసరించిన వారే ఎత్తబడే అవకాశం ఉంది. లేదు, ప్రభు ఎవరో తెలియకపోతే ఆయన నామాన్ని మనం వాక్యానుసారంగా గుర్తించి బ్రతకకపోతే గనక విడిచిపెట్టబడే పరిస్థితులు ఇవాళ. విడిచిపెట్టబడే వారికి అంధకారం, ఎత్తబడే వారికి తేజో వెలుగు. కాబట్టి ఎత్తబడే స్థానంలో ఉన్నామా, విడిచిపెట్టబడే స్థానంలో ఉన్నామని అంటే వాక్యానుసారంగా మన క్రియలను మనం, మన బోధన మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి మా తండ్రులు వెళ్ళారు కదా, మా తాతలు వెళ్ళారు కదా, మా కుటుంబాలు నడుస్తున్నారు కదా, ఇక మేము ఎలా తప్పించుకుంటాం, మేము ఇంకెంకో దిక్కుకి ఎలా వెళ్తామనేసి సరిపెట్టుకుని వారి వల్లే మనం అక్కడ కూర్చుంటే గనక మన జీవితాలు సరిచేయబడే అవకాశం, ఆయన ఉగ్రత దినం నుంచి దాచబడే అవకాశం లేదు. సుమా, గుర్తించుకో. అది నీ మాట చెప్తున్నాడు. ఏమని? యెహోవా దినము రావాలని మీరు ఆశ పెట్టుకుని ఉన్నవారులారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చటం వలన మీకు ప్రయోజనం ఏమి? ఎందుకంటే ఆయన దినం వచ్చిందంటే అది వెలుగు కాదు. ఎందుకంటే క్రోధం, కోపం. ఎందుకంటే న్యాయం లేదు మీలో, నీతి లేదు మీలో, ఆయన ఆజ్ఞ ప్రకారంగా బ్రతికేవారు మీలో లేరు. కాబట్టి జాగ్రత్తగా ముందు మీరు సరి చేసుకోండి అని ఆమోసు ద్వారా ఇశ్రాయేలుకి చెప్తున్న మాట ఇదే. ఎందుకు తెలుసా? ఒకవేళ చెప్పేవారిని పంపిస్తుంటే ఏం చేస్తున్నారో తెలుసా? 10 అయితే గుమ్మములో నిలిచి అంటే అర్థమైన న్యాయం లేదు, నీతి లేదు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరుగుతున్నారని ఎవరినైనా దేవుడు పంపించి బోధింపజేస్తుంటేనంట గుమ్మములో నిలిచి. అంటే అర్థమేంటి తెలుసా? మొఖం ముందే బోధ చేస్తున్నారట. చూడండి, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద ఏం చేస్తున్నారట? ఇశ్రాయేలులు మండి పడుతున్నారట. ఇశ్రాయేలులు కోపడుతున్నారట. మాకు చెప్పక్కర్లేదు, మాకు తెలిసిలని ఏం చేస్తున్నారట? సరిదిద్దుకోవలసిన వారు ప్రవక్తలను కూడా ఎదిరిస్తున్నారట. మా బోధలో లోపం ఉందేమో, మా విశ్వాసంలో లోపం ఉందేమో, మేము ధర్మశాస్త్రాన్ని ఎరిగి దాని ప్రకారంగా మా బ్రతుకులు లేవేమో అంటే ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు అన్న ఆలోచనకు రాకుండా బుద్ధి చెప్పే వారి మీద జనులు ఏం చేస్తున్నారట? పగపట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందరు. ఇది సత్యం అంటే వినే వాళ్ళు ఎవరున్నారు? ఇది వాక్యానుసారమా కాదంటే పరిశోధన చేసే వాళ్ళు ఎవరున్నారు? ఇవాళ ఆలోచన చేయాలి. ఇంకా ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలాగైతే స్వార్థికుల మీద, ఆయన పంపించిన ప్రవక్తల మీద ఎలా తిరగబడ్డారో, వాళ్ళ సత్యాన్ని చెప్పే స్వార్థికుడి మీద కదా అలా తిరగబడే పరిస్థితే ఉంది తప్పకని ఒకసారి గ్రంథాన్ని ఓపెన్ చేసి ఆలోచన చేసే పరిస్థితి వల్ల ఎవరికి ఉందండి? ఆలోచన చేయండి. అందుకనే మొన్న ఆదివారం అని చెప్పాం, జ్ఞాపకం ఉందా? ఎవరి గురించి చెప్పాం మొన్న ఆదివారం? బెరయా సంఘం గురించి. అవునా? తెస్సలోనికైలో ఉన్న సంఘపు వారి కంటే బెరయాలో ఉన్న యూతులు ఎలా ఉన్నారట?
కనులని చెప్పాడే లేదా పౌలు? ఎందుకు? పౌలు శీల చెప్పు సంగతులు అలాగున్నావో లేవు అని ప్రతిదినము లేఖనాలను ఏం చేస్తున్నారంట? వాళ్ళు పరిశోధన చేస్తున్నారు, స్టడీ చేస్తున్నారు. ఇవాళ మేము చెప్తాం, మీరు కూడా చూడాలి. మా ఎందుకు రాసుకోవాలి, ఎందుకు ఓపిక చేయాలని గ్రంథం అని చెప్తుంటే అర్థమవుతుందా? ఏమా అవసరమైతే ఈ వచ్చిన మేము వివరించిన ధర్మానికి సరిపోతుందో లేదు, ఇంటికాడ మళ్ళా మీరు ఒకసారి రీచెక్ చేయాలి. వచ్చిన ఆ సారాంశం ఆ సందర్భం అలాగే చెప్పబడుతుందా, లేదంటే ఈయన ఆ సబ్జెక్టుకి బాగుందా కాదని చెప్పేస్తాడు అవి వచ్చిన అనేది మీరు ఏం చేయాలి తెలుసా? పరిశోధన చేయాలి. ఆ పరిశోధనలోనే మన భక్తిని ఏం చేసుకుంటాం తెలుసా? సరిదిద్దుకొని కాపాడుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. యథార్థంగా మాట్లాడే వారి మీద జనులు ఏం చేస్తారట? అసహించుకుంటున్నారు. ఒకసారి హబక్కూకు గ్రంథంలోనికి మనం హబక్కూకు 2:18 హబక్కూకు గ్రంథం 2:18 చూడండి. ఎందుకు మాయను అనుసరిస్తున్నారు, ఎందుకు ప్రయోజనము కాని దానిని అనుసరిస్తున్నారని చెప్తున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు. చూడండి 18 చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన చెక్కేవాడు ఎవరంట? పనుడే. చెక్కడపు చెక్కేవాడు ఎవరు? వడ్రంగి వారు. అవునా? కార్పెంటరే కదా. దేని చేస్తాడో? తొలుపు మీద ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ చెక్కలేదు ఇవాళ నూనెతో. అమ్మా ఒక దొంగని తీసుకొచ్చి మిషన్తో చిత్తులు పట్టి దాన్ని అంతా శుభ్రం చేసి అప్పుడు చెప్తున్నాడు, నమూనా వేస్తుంటే ఈ ఫోటో కావాలండి అని అంటాడు. అవునా? ఇప్పుడు చూడండి, చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన అంటే ప్రతికి చెక్కింది నువ్వు ఇచ్చిన ఫోటోవే కానీ అది ఏంటంట? విగ్రహం. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, విగ్రహమును చెక్కుట వలన చెక్కించుకున్న వాడికి చెక్కిన వాడికి ప్రయోజనం ఏంటి చెప్తున్నాడు. ప్రయోజనమేమి? పనివాడు మోగబొమ్మను చేసి ఏమా, అవునా, ఎంత విలువైన చెక్క అయినా ఎంత ఖరీదుతో నువ్వు చేయించినా అది ఏంటంట అంటే అర్థం ఏంటి? నువ్వు కోట్లు ఖర్చుపెట్టినా దానికి మాటలు రావు. అవునా కదా? నువ్వు ఎంత విలువైన కర్రతో సిలువు చేసినా ప్రభు దాని మీద మాట్లాడ. ప్రభు చేయగానే అది బోధించదు. ఏది? నువ్వు అది సిలువు, ప్రభు సిలువు చెక్క అనుకుని నువ్వు మనసులో పెట్టుకుని నువ్వు ఎంత విలువైన డబ్బు ఖర్చు పెట్టి విలువైన, ఇక చెప్పాలంటే దేశంలో దొరకని కర్ర తెచ్చి ఎక్కించుకున్నా అది ఎలాంటిది అని చెప్తున్నాడు. మోగబొమ్మ. నీకు ప్రత్యుత్తరం ఇవ్వదు. చదువుతాం. మోగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ఎంత గొప్ప జ్ఞానం అండి! ఎంత జ్ఞానయుక్తంగా తన ప్రవక్తల ద్వారా తన ప్రజలకు తెలియపరుస్తున్నాడండి. ఇలా చెప్పినా కూడా ఇశ్రాయేలు దేని వైపు తిరిగారండి? విగ్రహం వైపు తిరిగారంటే అసలే వారు బుర్రలోకి ధర్మశాస్త్రం ఎంత ఎక్కింది ఆలోచించారు. ఇంకా ఇంత జ్ఞానం మనం గ్రంథంలో చేతులు పెట్టుకుని నడుస్తూ చదువుతూ గ్రహిస్తున్నా కూడా ఇంకా క్రైస్తవుల విగ్రహాలు ఉన్నాయంటే వాక్యం మనకి ఎంత అర్థమవుతుందండి. ఇవాళ వాక్యాన్ని మనం ఎంత పరిశోధన చేస్తున్నామంటే క్రీస్తు విగ్రహం కాదంటే ఇంకా ఓ ఫోటో తెచ్చుకొని ఆయన రూపం అలాగే ఉందని ఆ రూపం వైపు చూస్తూ ప్రార్థన చేస్తాం. అవునా? ఆ రూపం వైపు చూసే మనం ఏం చేస్తాం? దండం పెట్టుకుని బయటికి వెళ్తాం. ఆలోచించాలి. అది విగ్రహం అని చెప్తున్నాడు. చదువు. మోగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఇచ్చుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు. ఇందాక మాయను కూడా ప్రభాకల్పం చేస్తూ తన ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలు ఉన్నారన్నాడే లేదా? ఇక్కడ అదే చెప్తున్నాడు. అబద్ధములు బోధించు, పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? ఇది దేవుడని బోధిస్తున్నారట ఇశ్రాయేలులో కొంతమంది. అవునా? అలా
ఆయన కూడా ఇది వాస్తవమని బోధించే వాళ్ళు ఉన్నారు కాబట్టి అనుసరించారు. అంటే దాని అర్థం అర్థమవుతుంది, ధర్మశాస్త్రం ఉన్న ఇశ్రాయేలు మోసపోయారా లేదా? ధర్మశాస్త్రం ఉన్న ఇశ్రాయేలు మోసపోయారా లేదా? ఎందుకు మోసపోయారు తెలుసా? ధర్మశాస్త్రం క్షుణ్ణంగా అనుసరించకపోవడం. ఇవాళ బైబిల్ గ్రంథం చేతిలో ఉన్న ఎందుకు మోసపోతున్నామంటే మనం వినేది సత్యమా కాక, అలా ఉందా లేదా ఆలోచించే పరిస్థితి ఇవాళ మన మధ్యలో లేదు. ఉంటే మనం విగ్రహాల వైపు ఇవాళ నడము. కాబట్టి ఏదో ప్రభు సినిమా తీసి ఆయన యాక్షన్ చేసేటప్పటికి ఆయన దేవుడు అనుకుంటే ఎలాగా? ఒక మనుషుడు దేవుడు ఎలా అవుతాడు? ఒకవేళ ఆయన పేరు పెట్టుకుని నటించినా కూడా వాడు అబద్ధపు క్రీస్తులని చెప్పాడు తప్ప నేను వాస్తవమైన క్రీస్తు కాదు. అబద్ధపు యేసులు, అబద్ధపు క్రీస్తులు ఆయన ఉన్న కాలంలో ఉన్నారు, మీరు నేనున్న కాలంలో ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. మత్తయి 15 వచ్చి, మత్తయి 15 వచ్చి 5వ వచనం జరిగింది. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, అంటే ఏ ప్రయోజనమైనది ఎవరి వాళ్ళు? ఇప్పుడు బిడ్డలు ఇవ్వాలి, అవునా అమ్మా? తల్లిదండ్రులకు బిడ్డలు ఇవ్వాలి, ఎందుకంటే వారికి ప్రయోజనమైనది తల్లిదండ్రులు ఇస్తూనే ఆ స్థాయికి తెచ్చారు కనుక. ఇప్పుడు కుమారుడు తల్లిదండ్రులకి ఇవ్వాల్సింది కూడా ఏం చేయాలట? ఇవ్వాలట. కానీ శాస్త్రుల పరిచయం ఏమన్నారని తెలుసా? నా వలన నీకేది ప్రయోజనం మగును అది దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రినైనను అతడు తన తండ్రినైనను తన తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్తున్నారట. అంటే అర్థం ఏంటి? గణపరచవలసిన వాడికి దేవుడు చూసుకుంటాడంటే అయిపోయిందని అన్నారట. ఎవరో మొదటి వచ్చి ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిచయులు యేసు వద్దకు వచ్చి చెప్తున్నారట. యేసు శాస్త్రులు పరిచయులు హెచ్చరిస్తూ, మీరు వాక్యానికి భిన్నంగా నడుస్తున్నారు, ధర్మశాస్త్రములు మీరి మీరు ప్రవర్తిస్తున్నారు అని ఇందాక మనం 6వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాం. మన పాఠంలో లేకపోయినా టచ్ చేసా లేదా? మీరు మీ పారంపర్యాచారము, ఇది ఎవరాచారం? వాక్యానుసారం కాదు. తండ్రినైనను తల్లినైనను దేవుడు నాకు వలన ఏది ప్రయోజనం? అది దేవరప్రత్యం. అంటే ఎవరి ఆలోచన? అది మనుషుల ఆలోచన. కానీ ఇది ఎవరి ఆలోచన చెప్తున్నారట? దేవుడు అంగీకరిస్తాడో, దేవుడికి ఇష్టమైనది అని దేవుని మీద రుద్దుతున్నారట. వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు, వినేవాడిని దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా నడిపిస్తున్నారని చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభు చెప్తున్నాడు, చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఎవరితో? ఎవరితో? యూదులతో. నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. ఎవరు వెళ్ళిపోవడం వలన? క్రీస్తు వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము అని మాట్లాడుతున్నాను. నేను వెళ్ళిపోవటం వలన ఆదరణకర్త మీ వద్దకు నేను వెళ్ళాలి అనాలి. అవునా? నేను వెళ్ళడం వల్ల మీకు ప్రయోజనం, నేను వెళ్ళకపోతే మీకు ఏం చెప్తున్నాడు అన్నాడు? ఆదరణకర్త రాడు. అంటే ఇప్పుడు ప్రభు వెళ్ళడం ఎవరికి ప్రయోజనం? ఆనాడు అపోస్తలులకు, యేసును నమ్మిన యూదులకు ప్రయోజనం. అవునా? ఆయన వెళ్ళాడు కాబట్టే ఆదరణకర్త రాగలిగాడు. సత్యములో ఆదరించగలిగిన వాడు, సర్వసత్యములోనికి నడిపించగలిగిన శక్తివంతుడు పరిశుద్ధాత్మల ఆదరణకర్త. ఆయన రావడం వల్ల ఎవరికి ప్రయోజనకరం? ఎవరికి ప్రయోజనకరం? యేసు నామమును అంగీకరించిన వాడికి ప్రయోజనం. అది నా మాట చెప్తున్నాడు.
నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వెళ్ళాడంటే ఎవరు వచ్చారని అర్థం? ఎవరైనా సత్య స్వరూపగు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన వచ్చాడు కాబట్టి కదా మనం పొందుకుంటున్నాం ఇవాళ. ఏమా ఎవరిని? ఆయన వచ్చాడు కాబట్టి పొందుకుంటున్నాం. ఎవరిని? పరిశుద్ధాత్మని. ఎలా పొందుకుంటున్నాం? పరిశుద్ధాత్మని ఎలా పొందుకుంటున్నాం? బాప్తిస్మం ద్వారా, పాప క్షమాపణ ద్వారా ఇవాళ ఆయన పొందుకుంటున్నాం కాబట్టి బైబిల్ చదువుతున్నాం. ఆయన లేకపోతే వాక్యాలు చదవం. ఎవరు లేకపోతే ఒకవేళ చదివినా గ్రహించం, వింటున్నా దాని ప్రకారంగా బ్రతకం. అంటే మనల్ని భద్రపరిచేవాడు ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ. ఆదరణ, మనల్ని సర్వసత్యంలో ఆదరించగలిగిన సమర్థి. 18 వచ్చాడు. ఇదే ఆహ్లాస్వామి 18 వచ్చి 14 వచ్చింది. కయాప యూదులకు సలహా ఇస్తున్నాడు. చూడండి, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని అప్పుడు దాకా యూదులకు ఆలోచన రాలేదట. యూదులకు ఆలోచన చెప్పాడట. ఎవరో? కయాప. ఒక మనుషులు అంటే ఎవరైనా యేసు ప్రభు చనిపోవడం వలన మీ ప్రయోజనము అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోవడం ప్రయోజనమా కాదా? ఏమా ఆయన చనిపోకపోతే, ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చకపోతే పాపులమైన మనకు క్షమాపణ ఎలా దొరుకుతుంది? మనకు పశ్చాత్తాపం ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి ఆనాడు కయాప ద్వారా యూదులకు ప్రయోజనకరమైన ఆలోచన చెప్పే అవకాశం తండ్రి ఇచ్చాడు. అపొస్తలుల కార్యం. ఆయన చనిపోవడం ప్రయోజనకరం, ఆయన తిరిగి లేవడం కూడా. ఎందుకని? ఆయన తిరిగి లేకపోతే మృతులకు ఏమీ లేదు, పునరుత్థానం లేదు. మృతులే. మనం అలా తిరిగి లేచే అవకాశం. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచే వారికి కూడా నిరీక్షణకు ఆధారం ఉందా? ఎందుకని? క్రీస్తు పునరుత్థానుడు అవ్వకపోతే మన నిరీక్షణ కూడా ఆధారం లేదు. అదే ఇప్పుడు అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 20 అధ్యాయం అపొస్తలుల కార్యం. అపొస్తలుల కార్యం 20 అధ్యాయం 20 వచనం. అపొస్తలుల కార్యం 20 అధ్యాయం 20 వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏది పౌలు ఏం చేయలేదట. ఎవరికి ప్రయోజనకరమైనది? వినేవారికి ఏది ప్రయోజనకరమో అది ఏం చేయలేదట ఆయన. అంటే దాని అర్థం ఏంటి? రాయడం అంటే అర్థం ఏంటి? చెప్పకుండా మానలేదు. ఇప్పుడు మనకి సత్యం తెలిసింది, చెప్పకపోవడం ఏంటి తెలుసా? అది ఇప్పుడు సత్యం ఏం చేస్తున్నాం తెలుసా? మనం దాచేస్తాం, అంటే మరుగున పెడతాం. అందుకనే సత్యం జరిగిన మనం అనేకులతో సంభాషణ చేయాలి. చెప్పకపోతే దాని ఫలితం కూడా, దాని శిక్ష కూడా మనకు ఉంటుంది. దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకంటే దానిలో చిన్న ప్రమాదం ఉన్నదంటే హెచ్చరిస్తాం. అంటే అలా వెళ్ళకండే ప్రమాదం పొందుతుంది. ఆఖరికి బండి వేసుకెళ్తే స్టాండ్ తీయకపోతే ప్రమాదంలో పడతాడని ఏం చేస్తాం? బ్రదర్ స్టాండ్ తీయని చెప్పి. మరి ఇవాళ ఆయన చెప్పిన ప్రయోజనకరమైనది ఏంటంటే మరణం నుంచి తప్పించుకునే అవకాశం క్రీస్తు బోధలో. అవునా? క్రీస్తుని గురించి బోధించే స్వార్థం ఏముంది? మరణాన్ని, పాతాళాన్ని తప్పించుకునే భాగ్యం ఉన్నదని. అంటే ఇవాళ జారిపోతున్న వారికి మన వాక్యాన్ని చెప్పకపోతే ఏం చేస్తామో తెలుసా? దాచేస్తాం. సత్యాన్ని అడ్డగించిన వారు అవుతున్నాం. దానికి లెక్క మనమే అప్పచెప్పాలి. కదిన పౌలు అన్నాడు, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనలేదు. చూడ, ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక ఎక్కడ ప్రకటించాడట? సమాజంలో ప్రకటించాడే లేదా? మీరు అన్యుడా యూదులను చూసాడా పౌలు?
ఎక్కడ అవకాశం దొరికితే ఆ ప్రజలకు ఆ సందర్భంలో వారికి కావలసిన జ్ఞానంతో మాట్లాడాడు. ప్రభువును అలా బోధించాడు. బహిరంగముగాను ఇంటెంటను మీకు తెలియ చేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును, గ్రీసు దేశస్తులంటే ఎవరు? అన్యులు. గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియదు, మీరే సాక్షులు. మారు మనసు విషయమై మారు మనసు పొందడానికి అవతల వ్యక్తిని ప్రేరేపించాడే తప్పగాని ఆ మారు మనసును కలిగించే సువార్తను పౌలు ఏం చేయలేదట, అడ్డగించకుండా బహిరంగంగానే చెప్పాడట, ఇంటింటను చెప్పాడట. అలా ఇంటింట చెప్పిన విషయంలో ఎంతో మంది మారారు. కానీ అదే ధర్మశాస్త్ర ప్రకారం కూడా ఏం చేసినట్టు తెలిసే పౌలు ఇంటింట జోర్చి పరిశుద్ధులను అందరిని ఈడ్చుకుపోయాడే లేదా? తను నమ్మిన ధర్మం కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన యోధుడు ఎవరో పౌలు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆనాడు బ్రతకడం న్యాయమైనది. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించిన వాడిని చంపమని ధర్మశాస్త్రమే చెప్పింది. అవునా? ఆ ధర్మంలోనే ప్రాణాలు తీయడానికి నిలబెట్టాడు. మళ్ళా తాను చేస్తున్న పరిశుద్ధులు విమర్శించడం తప్పని తెలుసుకున్నాడో యేసు ద్వారా హెచ్చరిక పొందాడు. ఈ ధర్మమే వాక్యానుసారమైనది, నేను ధర్మాన్ని మీరి తెలియక ప్రవర్తించాను అని తన తప్పు తెలుసుకుని మళ్ళీ ఏం చేయాలి తెలుసా? బ్రతికించడానికి కొరకు ప్రాణాలు కూడా లెక్క చేయలేదు, చంపడానికి ప్రాణం లెక్క చేయలే. తర్వాత ప్రభు విలువ తెలిసిన తర్వాత బ్రతికించడానికి కూడా ప్రాణాలను తెగించే ప్రకటించాడండి. యెరూషలేము వీధుల్లో లాక్కెళ్ళి పడేసరిని కొట్టేసి చచ్చిపోయాడేమని ఎవరో పౌలు ఎంత హింసించారో తెలిసింది. అయినా సరే పౌలు మన తెప్పరిల్లిన తర్వాత పక్క వీధులకు వెళ్ళి సువార్త ప్రకటించాడే తప్పకుండా మరో ప్రాంతాన్ని ఎక్కడున్నారో బహిరంగంగా ఇంటింటో చెప్పడానికి వెతికాడే తప్పకుండా పౌలు నేను ఎందుకు ఈ నామం కొరకు వెళ్ళేసి కష్టాలు పడాలని దాచుకోలేదంట, దాయలేదంట. ఎవరో ఎందుకంటే ఇది ప్రజలకే ప్రయోజనకరము, నేను దాయకూడదు, నా సాధ్యమైనంత వరకు కూడా నేనేం చేయాలి, నా కంఠంలో ఊపిరినంత వరకు, నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినంత వరకు నేను ప్రకటిస్తూనే ఉండాలని ఎంతో స్వార్థ ప్రయాణాన్ని చేశాడండి. ఆయన చేసిన ప్రయాణాలు, ఆయన తిరిగిన గ్రామాల్లో లెక్కలేనివి. అది కాబట్టి 14 పత్రికలు రాయగలిగిన క్రొత్త నిబంధన చరిత్ర. 14 పత్రికలు, సంఘానికి ఉపయోగపడే పత్రికలు రాయగలిగాడంటే పరిశుద్ధాత్ముడు ఎంత బలపరిచాడండి. ఎందుకంటే యేసుక్రీస్తే చెప్పాడు అనాయనుడితో ఏమని, నేను ఏర్పరచుకున్న సాధనం పౌలు, అన్యుల దగ్గర యూదుల దగ్గర నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్పాడు. అందుకనే పౌలు ప్రయోజనకరమైనది రాయలేదు. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 12 మొదటి కొరింథీ పత్రిక 12 7 12 అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత. అది ఎవరి ద్వారా అనుగ్రహింపబడుతుంది? క్రీస్తు ద్వారా. ఆ క్రీస్తు నామమును అంగీకరించిన వారికి ఆత్మ ప్రత్యక్షత ఎలా అనుగ్రహించబడుతుందట? ప్రయోజనము కొరకు, అందరి ప్రయోజనం కొరకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడట? అనుగ్రహించబడుతున్నాడు. భక్తిలో ప్రయోజనకారులు అవడానికి. అందుకనే ఇందాక యేసుక్రీస్తు యోహాను సువార్తలో చెప్పాడు శిష్యులతో ఏమని, నేను వెళ్ళిపోవటం వలన చదవమా లేదా? నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరం అన్నాడు. నేను వెళ్ళిపోతే మీ వద్దకు ఎవరు వస్తారు? ఆదరణకర్త వస్తారు. అవునా? ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వ సత్యములోనికి. అంటే ఇప్పుడు ఆత్మ ప్రత్యక్షత కూడా ఎవరి కొరకు అనుగ్రహించబడుతుందంట? మన ప్రయోజనము కొరకు. చూడండి, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత
అలా అనుగ్రహించబడ్డది కాబట్టి భాషలతో మాట్లాడారు, ప్రవచించారు, భాషల అర్థం చెప్పారు, అవునే కదా, బోధించారు, హెచ్చరించారు, పరిచర్య చేశారంటే దేనిని బట్టి అనుకున్నారు? ఆత్మ ప్రత్యక్షత. అలా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడ్డది కాబట్టి తమ ధర్మంలో తమ పని తెలుసుకుని సంఘములో ప్రవర్తించారు. అంతే, సమయం లేక కిందని చెప్తారు, మీరు ఇంటికి వెళ్ళాక చదువుతారు. అంటే పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడడం ఏంటంట? ప్రయోజనం. 13 వచ్చి దీంట్లోనే 13 వచ్చి 3 వచ్చు పేదల పోషణ కొరకు పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను. చూడండి, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేని వాడునైతే దీన్ని బట్టి చూడండి, ప్రేమ లేకపోతే మనకి ప్రయోజనమే కాదు మన విశ్వాసం. కాల్చబడడానికి అవసరమైతే మనం అంటాం కదా, నీ ప్రాణాలకే నా ప్రాణం అడ్డేస్తాడరా. ఎవడన్నా వస్తే ముందు నేను అడ్డాడతాడరా నా ప్రాణం అని అంటాడు. నిజంగా ఆపదొస్తే కట్టికి అంటాడు, అవునా? కానీ మరి ఈ మాయ మాటలు ఎలా ఉంటాయి? కళ్ళ కట్టినట్టుగా నీకు ఈడుంటే నేను క్షేమంగా ఉంటానన్నట్టుగా మాట్లాడతారు. కానీ అసలు మన కొరకు ప్రాణం పెట్టింది ఏమా, మన కొరకు జీవితాన్ని అర్పించింది ఎవరు? అదే ప్రయోజనకరం అని చెప్తుంటే ఆయనను పక్కనెట్టేస్తుంది వాళ్ళ లోకం. ఆయననే ఇవాళ తిరస్కరిస్తుంది క్రైస్తవ్యం. కాబట్టి ఆలోచించాలి, ప్రయోజనం కాని దాని కొరకు మనం పరిగెడుతున్నాం. మేము అందుకనే పౌలు ప్రయోజనకరమైనది క్రీస్తు బోధనే ఏం చేశాడు? అనుక్షణము ప్రకటిస్తూ ప్రయాసపడతానే ఉంటాడు. ఇది తెలుసా, ఆయన ప్రకటించకపోతే, అన్యజనులు సువార్తను అంగీకరించకపోతే, మారు మనసు పొందకపోతే ఎవరిని పొందరు? పరిశుద్ధాత్మని పొందరు. పరిశుద్ధాత్మను పొందకపోతే ఏ నరుడికి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఆ ప్రయోజనమైన దాని కొరకు పౌలు ప్రయాసపడితేనే ఉన్నాడు. ఒకసారి గలతీ పత్రికలో కూడా వెళ్తాం. 5 వచ్చి గలతీ పత్రిక 5 వచ్చి 6 వచ్చిన చదువుతాం. యూదులతో ఈ పౌలు మాట్లాడతారు. యేసుక్రీస్తునందున్న వారికి చూడండి, సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవడం ఎందేమీ. ఎవరి ఎందుంటే? క్రీస్తునందుంటే. నువ్వు సున్నతి పొందున్నా పర్లా, అసలు సున్నతి పొందకపోయినా ఎవరి దగ్గర ఉంటే? యూదులతో చెప్తున్నాడు. ఎందుకని? గాని ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే. అది దాని అర్థం ఏంటి? విశ్వాసం ధర్మశాస్త్రం వలన కాదురా బాబు, ఎవరి వల్ల కలుగుతుంది? కాబట్టి ఆ విశ్వాస ప్రేమలో నువ్వు ఎదగాలనంటే యేసుక్రీస్తునందు ఉంటే చాలు, ధర్మశాస్త్రంలో ఉండవలసిన పని లేదని పౌలు యూదుడికి ఖండితంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ గలతీ పత్రిక, ఈ గలతీలో ఉన్న సంఘం యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. అన్యులతో యూదులు అన్నారు ఏమని? ధర్మశాస్త్రం సున్నతి పొందకపోతే మీకు ప్రయోజనం ఏమీ లేదు, కంపల్సరీ సున్నతి పొందాలన్నారు. క్రీస్తుని విశ్వసించిన వారే. కానీ పౌలు వారి యొక్క ఆలోచనలు ఎరిగి చెప్తున్నాడు, సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవడం ఎందు. అంటే అర్థం ఏంటి? సున్నతి పొందొచ్చిన వారు ఉన్నారు ప్రభు దగ్గరికి, పొందకుండా వచ్చిన వారు ఉన్నారు. పొందకుండా వచ్చిన వారే అన్యులు, పొందొచ్చిన వారే యూదులు. పొందినా ప్రయోజనం లేదు, పొందకపోయినా ప్రయోజనం లేదు. ప్రయోజనం ఎక్కడ ఉన్నదట? చూడండి, ప్రయోజనం ఎక్కడ ఉన్నదట? ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే. అది విశ్వాసమే ప్రయోజనం తప్పగాని ఇంకా ఎన్ని క్రియలు చేసినా ప్రయోజనం కాదని చెప్తాడు. అందుకనే ప్రేమ లేని వాడినైతే వృద్ధుడు అని ఇందాక పౌలు చెప్పాడు. ఎందుకంటే ప్రేమతోటే సాధించాడు యేసుక్రీస్తు, అవునా? కోపాలతో పగలతో కాదు. అంటే విశ్వాసం ప్రయోజనకరమైనది. 1 తిమోతి పత్రిక ముగింపులోనికి వెళ్తాను. 1 తిమోతి పత్రిక 4 1 తిమోతి 4 8 వచ్చినట్టు చదువుతాం.
శరీర సంబంధమైన సాధకము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని అంటే దీన్ని ఇంకో కోణంలో తీసుకోవచ్చు. ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా ఎప్పటి వరకు ప్రయోజనం? కొంత మట్టుకే. అదే కొంత మట్టుకు అంటే ఎప్పటి వరకు? క్రీస్తు వచ్చే వరకు ధర్మశాస్త్రం ప్రయోజనమా కాదా? ప్రయోజనమే. క్రీస్తు రానంత వరకు సున్నతి ప్రయోజనమా కాదా? ప్రయోజనం. మరి క్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంతో పని లేదు, సున్నతితో పని లేదు. యేసునందు విశ్వాసం ఉంచాలి, బాప్తిసం పొందాలి. అది అప్పుడు ప్రయోజనకరం క్రీస్తునందు ఉన్నవాడికి. అందుకని అన్నాడు శరీర సంబంధమైన సాధనం అన్నమాట. కొంచెము మట్టుకే ప్లాస్టిక్స్ అందుకని చెప్తున్నారు చూడండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును గాని దైవభక్తి. ఏ భక్తి అంట? దైవభక్తి. దాన్ని ఇందాక పౌలేమన్నాడు? విశ్వాసం. క్రీస్తు ప్రేమ వలన ఏర్పడిన విశ్వాసం. దైవభక్తి దైవభక్తి ఎప్పటి జీవం విషయంలో నాకు అర్థం ఏంటి? ఈ భూమి మీద బ్రతుకున్న జీవితం గురించి చెప్తాడు. ఎప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను. రాబోయే జీవం ఏది? పరలోకం. పరలోకం ఉండే జీవితం గురించి, ఎటర్నల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. పర సంబంధమైన జీవితం అంట. ఎక్కడ? భక్తిలో. ఎప్పటి జీవము విషయములను రాబోవు జీవము విషయములను వాగ్దానముతో కూడిన అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఏది? దైవ భక్తి అన్ని విషయంలోనూ ప్రయోజనకరం. అంటే అర్థం ఏంటి? నువ్వు భూమి మీద బ్రతుకున్నంత వరకు ప్రయోజనమే, చనిపోయిన తర్వాత కూడా ప్రయోజనమే. అదే నాకు చెప్పుకున్నాం. ఏమా, క్రీస్తునందుండి మృతులుగా చనిపోయినా మనకేముంది? పునరుత్థానం ఉంది. ఏమా, మరణంలో మనం ఉన్నవారు కాదు. క్రీస్తునందు బాప్తిసం పొందిన వాడు చనిపోతే నిద్ర అని చెప్పింది బైబిల్. అవునా? అంటే నెమ్మది పొందుతున్నాడు తప్పకని చావు సిద్ధమైన వాడు కాదు. కాబట్టి క్రీస్తులో ఉన్నవాడు పాతాళానికి కాదు, పరదేశికి వెళ్తాడు. ప్రయోజనం. అవునా? క్రీస్తులో లేనివాడు ఎక్కడా శ్రమలు పొందుతున్నాడు, అక్కడ శ్రమ. ఎక్కడా ప్రయోజనం లేదు, అక్కడ ప్రయోజనం లేదు. ఎందుకంటే లోకం శాశ్వతమైనది, వ్యర్థం. కాబట్టి శాశ్వతమైనది ఏదైనా ఉన్నదని అంటే వాక్యం. అవునా? ఆ శాశ్వతమైన వాక్యం శాశ్వతమైన దాని వైపు మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ప్రయోజనకరమైనది దైవభక్తి. ఆ దైవభక్తుల నుంచి ఏర్పడేది ఏది తెలుసా? విశ్వాసం. అది ఎవరి వలన ఏర్పడుతుందంటే క్రీస్తునందు ఏర్పడుతుంది. క్రీస్తుని గురించి వినటం వలన. 2 తిమోతి 3 2 తిమోతి 3:17 16-17 వచనాలు కలిసి. ఎవరట? దైవజనులకు సువార్తను ప్రకటించాడు. క్రీస్తు బోధ కొరకు ప్రయాసపడుతున్నాడు. దైవజనుడు సన్నద్ధుడు అంటే సిద్ధ మనసు కలిగిన వాడు. ఎప్పుడు కూడా సాధకం చేసేవాడు అనమాట. సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు అంటే దైవ భక్తి పనికి. సత్కార్యం అంటే అది మంచి పని. వాక్యానికంటే మంచి పని ఇంకొకటి. అవునా? దేవుని పని కంటే మంచి పని జగత్తుని కూడా చూపించగలమా మనం? చూపించలేం. ప్రతి సత్కార్యమునకు అది అసంపూర్ణంగా కాదు. సువార్థికుడైనా విశ్వాస అయినా అసంపూర్ణుడు కాకూడదు, పూర్ణుడు అవ్వాలి. పూర్ణముగా సిద్ధపడి ఎలా ఉండాలట క్రైస్తవుడు? క్రైస్తవ స్వార్థికుడు ఎలా ఉండాలట? ఎప్పుడు సిద్ధపడాలి. ఇది చెప్పాలని అంటే దానికి చెప్పాలంటే, ఇప్పుడు నాకు వాక్యం చెప్పాలంటే చెప్పాలి. అది పూర్ణముగా సిద్ధపడి యుడునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును. ఏం చేయాలంటే ఇప్పుడు ఉపదేశించాలి. మనం ఇందాక చదువుకున్నాం, నా ఉపదేశం వినడం వల్ల ఏం చేస్తావు? నా త్రోవల్లో నడుస్తావు. నా త్రోవల్లో నడిస్తే నీకేమున్నది అన్నాడు? క్షేమము నది వలె ఉంది.
నీతి సముద్ర తరంగముల వలె ఉన్నది. ఉన్నది అని చెప్పడే లేదు యెషయా గ్రంథంలో. అవును. ఇప్పుడు చదువుదాం. నీవు ప్రతి లేఖను ఉపదేశించుటకును ఖండించు. ఖండించుటకును అంటే ఇశ్రాయేలుకి ఎలా బుద్ధి చెప్పాడో గుమ్మాల్లో ఇప్పుడు ఇవాళ వాక్యం ద్వారా మన వాక్యానికి వ్యతిరేకంగా అయింది ఏదైనా ఉంటే ఏం చేస్తుంది? ఇప్పుడు వాక్యం ఖండిస్తుంది. సువార్థికుడు కాదు, సువార్థికుడు బోధించే వాక్యం విశ్వాసం ఏం చేస్తుందట? ఖండిస్తుంది. ఆ ఖండించుటకును తప్పు దిద్దుటకును చాలా సింపుల్ అండి. వాక్యం చెప్తున్నప్పుడు లోపం ఉంది. ఏం చేయాలట? అయ్యో వాక్యానికి వ్యతిరేకమైన నడుతుంది, ఏం చేయాలి? నేను సరిచేసి వదిలేయాలి అని విడిచిపోయడమే ఏంటి? దిద్దుకోవడం. తప్పుడు ఏం చేస్తున్నాం? సమర్థిద్దుకోవడం కాదు, దిద్దుకోవాలట. తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును. ఇందాక చెప్పాడు ఆమోష గ్రంథంలో, ఇశ్రాయేలులో ఏమి లేదు, నీతి లేదు, న్యాయం లేదు, అందుకని మీ బలులు నాకు వద్దు, మీ నైవేద్యాలు నాకు వద్దు అని చెప్పాడే లేదా? కాబట్టి నీతి న్యాయం ముఖ్యం. మనకు కూడా అంతే. మన పనుల్లో, మన జీవితంలో, కుటుంబాల్లో, భక్తులు ఏమనాలి తెలుసా? నీతి న్యాయం ఉండాలి. ఎందుకంటే నీతి న్యాయములు, కీర్తన అంటారు, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. కాబట్టి నీతి వలన ఆయన సింహాసనం స్థాపించబడుతుంది. అటువంటి నీతి తప్పి మనం బోధ చేయకూడదు, నీతి తప్పి విశ్వాసంలో కొనసాగకూడదు. చదువు దగ్గరికి నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎంత భాగ్యం అండి ఇవాళ క్రైస్తవుడికి. లోకంలో ఉన్నవాడికి లేదు ఈ ప్రయోజనం. ఎవరికి ఉంది? క్రీస్తు బోధ దగ్గర కూర్చున్న వాడికి ఉంది, సంఘంలో ఉన్నవారికి ఉంది. మనకి ఎంత ప్రయోజనం చూడాలి. ప్రతి వారం ఏమా వారానికి 3 సార్లు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. ప్రయోజనమే కాదా? ఆఖరికి ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. ఇదే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11. లోకం మాత్రమే పౌలు చెప్తున్నాడు, చెరసాలలో ఉండి తిమోతికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు, లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. నా యొద్ద ఉన్నాడు, మార్పును మార్కును. వెంటబెట్టుకుని రమ్ము. ఎక్కడికి? చెరసాలలో పౌలుని దర్శించమని చెప్తున్నాడు. లోకాను మార్కును వెంట పెట్టుకుని రమ్ము. అతడు మా- ఎవరో? మార్కు. అతడు విచారము నిమిత్తము పరిచారము నిమిత్తము. నాకు అంటే ప్రయోజనకరమైన పౌలుకు పరిచర్య చేయడానికి తీసుకున్నామన్నాడు. ఎవరిని? మార్కుని. లోకత చెప్తున్నాడు, లోక నా దగ్గర ఉన్నాడు, ఎవరిని తీసుకుంటారా? అంటే మార్కు సువార్తికే కాదు, సువార్తికులు కూడా ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏమా మార్కు సువార్తికే కాదట, సువార్తికుడు కూడా సహకారంగా ఉన్నాడు. సువార్తికుడి కష్టంలో సహకారులుగా విశ్వాసం ఉండవలసిన అవసరం ఉంది. సువార్తికి ఉండాలి, సువార్తికుడికి ఉండాలి. సువార్తి కంటే మళ్ళీ సువార్తికుడు ఎక్కువ ప్రేమించుకో. వాక్యం కొరకు ప్రయాసపడుతున్నాడు కనుక, సంఘం కొరకు ప్రయాసపడుతున్నాడు కనుక, అటువంటి సత్యాన్ని బోధించే సువార్తికుడికి కూడా విశ్వాసం ఎలా ఉండాలంట? సహకారులుగా ఉండాలి. వాక్యంలో సహకరించాలి, ఆయన వ్యక్తిగతంలో కూడా కొన్నిసార్లు సహకరించవలసి వస్తే సహాయపడాలి. అది క్షేమం. అందుకని చెప్తున్నాడు, అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. ఎవరు? మార్కు. తిమోతితో చెప్తున్నాడు, లోకాన దగ్గర ఉన్నాడు, నువ్వు వచ్చినప్పుడు మార్కుని తీసుకుని రా. వస్తూ చెప్పాడు. చూడండి, అతడు పరిచయము నిమిత్తము 12వ వచనం. తుకీకును ఎఫెసునకు పంపితిని. దేని కొరకు? స్వార్థ కొరకు. తుకీకును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు ఎవరిని తీసుకుని? మార్కును. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కార్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకురా. ఇప్పుడు పత్రికలు రాయాలి. మరైనా ప్రయోజనకరమైనది ఏం చేయాలి? ఆ చర్మపు కాగితాల మీద రాసి పంపించాలి. ప్రతి సంఘానికి పత్రికలు రాయాలి. ముఖ్యంగా నా కొరకు ఏం తీసుకురామన్నాడు? అంగీని కూడా తీసుకురా. ఉన్న అంగీ చిరిగిపోయింది. అమ్మా ఇవాళ అంత పరిస్థితులు. అందుకనే నేను వస్త్రదారునై ఉన్నాను.
అవునా? దిగంబరినై ఉన్నాను అన్నాడా లేదా? ఈ దిగంబరినై లేమిలోను, కలిమిలోను, హింసలోను, జాగరములలోను, కరువులోను ఉన్నానన్నాడా లేదా పౌలు? ఉపద్రవాల్లో, అనేక అపాయాలు, శ్రమల్లో ఎందుకు చిక్కుకున్నట్టు తెలుసా? సువార్త కొరకు. సువార్త కొరకు అంటే ఇవన్నీ తనకు అడ్డుగా తీసుకోలే. జీవితం ఎలా ఉంటాయి, నేను ఏ పరిస్థితుల్లోనే ఏం చేయాలి, ప్రయోజనకరమైన ప్రకటించాలని పౌలు జయంగా ఎంచుకున్నాడు. అది అంటున్నాడు, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలు కార్పునద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితలను తీసుకుని రమ్ము. చూడండి, అలెగ్జాంద్రుడు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడట. చూడండి, అలెగ్జాంద్రుడు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. మీరే భయపడకలు, ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవు జాగ్రత్తగా, అది కీడు చేస్తున్నాడు అతను, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి తిమోతి? నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. కానీ ప్రభు క్రియలు ప్రతిఫలం ఇచ్చినా మనం కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలను బహుగా ఎదిరించిన ఎవరో అలెగ్జాంద్రుడు ఏం చేశాడట? సువార్తని, సత్యాన్ని ఎదిరించాడట. 16 నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవరను నా పక్షముగా నిలువలేదు, ఆందోళనను విడిచిపోతుంది, ఇది వారికి నేరముగా ఎంచబడునుగాక. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. అటువంటి క్రూరమైన వారి చేతుల నుంచి తప్పించబడ్డాడట. అంటే ఒక్క మాట, మన సువార్త పక్షంగా ఉంటే మనం నమ్మిన వారు ఆ పరిస్థితులు వదిలేసి వెళ్ళిపోయినా మన ప్రక్క నిలబడేది ఎవరట? ప్రభువు. మన ప్రక్క నిలబడి ప్రభు మనకి ధైర్యం ఇచ్చి బలపరచాలంటే మన సువార్త పక్షంగా ప్రయాసపడాలి. వాక్యానికి భిన్నంగా బ్రతకూడదు. కింద 18 ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. అంటే మన చుట్టూ ఉన్నవారు ఒకవేళ వాక్యం కొరకు మనల్ని ఎన్నో ప్రలోభాలు పెడుతున్నాను, కానీ నమ్మిన వారే ఒకవేళ ఆ సమయం వచ్చినప్పుడు మనల్ని మోసం చేసి వదిలేసినా సరే ప్రభు దుష్కార్యాల నుంచి కూడా మనల్ని ఏం చేస్తాడట? పౌలుని ఎలా తప్పించాడో మనల్ని కూడా కాపాడగల సమర్థుడు. కాబట్టి బయటడు ఎవరో కీడు చేయడంటే మన పక్షంగా నన్నవాడే. ప్రభు నమ్మేంది ఎవరు? బయటడా? ఆయనతో తిరిగిన ఆయన ఏర్పరచుకున్న 12 మందిలో ఒక్కడే అభ్యసం. కాబట్టి ఇవాళ ఏమి వినుచున్నామో, ఏం నేర్చుకున్నామో జాగ్రత్తగా చూసుకోలేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? పరలోకానికి దూరం అయిపోతాం. అందుకని పరలోక రాజ్యములకు చేరినట్లు నన్ను రక్షించును, యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపడు చేయనుగాక. ప్రయోజనం కాని దాని కొరకు కలిగి ప్రయోజనకారి దాని కొరకు ప్రయాసపడదాం. ఈ జగత్తులో ప్రయోజనమైన ఏదైనా ఉన్నదంటే వాక్యం. ఆ వాక్యం నేర్పిస్తున్న క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘంలో ఉందాం, ప్రయోజనకారులుగా ఉందాం. మరి నన్ను నేర్చించు, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వకంగా యాకర్మించిన తండ్రి అయిన దేవునికి